మేకింగ్ డబుల్ కమీటా. బ్రెడ్ అంతా కట్ చేసేసా ఇప్పుడే. ఇప్పుడు బ్రెడ్ని మనం ఫ్రై చేసేసుకుందాం. అయ్యో ఎన్న తుక్కుడలేదు. అన్నీ సెకండ్ టైం కూడా అట్లా తిప్పేసుకొని మరీ మాడకుండా బాదం, కాజు, కిస్మిస్. ఇప్పుడు బాదాంని కట్ చేసి దీన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేయాలి. నౌ జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ని ఫ్రై చేసుకుందాం. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి, ఆయిల్ కావాలంటే ఆయిల్. బట్ ఐ హేట్ నెయ్యి, సో ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ఆయిల్. ఇప్పుడు పాకం చేసుకుందాం. 1 కప్పు షుగర్ అండ్ కొంచెం వాటర్. పాకం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్ కాకుండా కొంచెం మీడియం ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇట్లా కొంచెం బంక పాకం వస్తే సరిపోతుంది. అండ్ సైడ్లో ప్యారలల్గా పాలు కూడా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో మనం ఇందాక చేసి పెట్టుకున్న బ్రెడ్ వేసేసుకోవాలి. బ్రెడ్ అంతా మునిగేటట్టుగా చూసుకొని బ్రెడ్ అంతా షుగర్ సిరప్లో మునిగేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు పాలు పోసేసుకుందాం. ఇప్పుడు ఇందాక చేసుకునే అన్ని ఫ్రై వేసేసుకుందాం. డబుల్ కమీటా అవుతున్నప్పుడే కొద్దిగా ఒక 4 ఇలాచీని తీసుకొని ఇలాచీ పౌడర్ చేసేసుకొని వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇట్లా రెడీ అయిన ఇలాచీ పౌడర్ని జస్ట్ దీనిలో వేసేసుకుంటే డబుల్ కమీటా రెడీ. టేస్టీ యమ్మీ డబుల్ కమీటా రెడీ. అండ్ ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి హాట్గా సర్వ్ చేసుకుంటే సూపర్.